Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic AP TET 2025 Psychology Bits. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ ముఖ్య లక్షణం. రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ, ఒకటవ దశ. కరెక్ట్ ఆన్సర్ నాలుగో దశ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 13 లేదా 14 సంవత్సరముల నుండి 18 సంవత్సరముల వరకు ఉండే దశ కౌమార దశ, యవ్వనారంభ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. ఆన్సర్ కౌమార దశ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితకబాదడం ఈ రక్షక తంత్రం. విస్థాపనం, తదాత్మీకరణం, ప్రతిగమనం, ప్రక్షేపణం. ఆన్సర్ విస్థాపనం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి, ప్రజాస్వామ్యం, సత్యం, అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ. మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ అమూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తి తన 12 సంవత్సరముల బాలికలో 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరముల వరకు జరిగిన పెరుగుదలకు 6 నుండి 12 సంవత్సరాల పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. దీనిని ఈ వికాస నియమంతో వివరించవచ్చు. స్థిర పాదాభిముఖ వికాస సూత్రం. వికాసం అందరిలో ఒకే విధంగా ఉండదు. సమీప దూరస్థ వికాస సూత్రం. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దశగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వికాసం అందరిలో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఒక తల్లి తన బాబు దూరం, సమయం వంటి భావనలను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉన్నారు. పియాజే ప్రకారం ఈ భావనలు అర్థం అవ్వడం ప్రారంభం కావలసిన మానసిక వికాస దశ. శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాగుడుకాయ దశ. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఆన్సర్ పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ వన్. ఈ క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. ఆన్సర్ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సరికాని జతను గుర్తించండి. పాఠశాల వయస్సు, ముఠా వయస్సు, అన్వేషణ దశ, ప్రమాదాల వయస్సు. కరెక్ట్ ఆన్సర్ ప్రమాదాల వయస్సు, ఉత్తర బాల్య దశ. సరికాని జత. ఆప్షన్ 4. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. పాఠశాల దశ శ్రమించడం వర్సెస్ న్యూనత. క్రీడా దశ చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన. కౌమార దశ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం.
ఉత్తర శైశవ దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. సరికాని జతను గుర్తించమని చెప్పారు. ఆన్సర్ ఉత్తర శైశవ దశ నమ్మకం అపనమ్మకం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు. ఆ పనిని చేయను అని చెబితే బట్టలు ఉతకమంటుంది అని భయం. ఇచ్చటి సంఘర్షణ. ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ 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 పరిహార. కరెక్ట్ ఆన్సర్ పరిహార పరిహార. ఆప్షన్ 2. ఈ క్రింది జతల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ, పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు కౌమార దశ, సందిగ్ధ వయస్సు ఉత్తర బాల్య దశ. సరైన సమాధానం గుర్తించమని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్. అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ కరెక్ట్. ముఠా వయస్సు పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే ఆప్షన్స్లో ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇట్లా 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో నేను ఓన్లీ ఆన్సర్ వరకే రాశాను, మిగతా ఆప్షన్స్ ఏమీ రాయకుండా. 14th వన్. పోలీసు సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్న పిల్లాడిలా ఏడవడం కింది రక్షక తంత్రం. ఉపసంహరణ, దమనం, స్వైరకల్పన, ప్రతిగమనం. ఆన్సర్ ప్రతిగమనం. ఆప్షన్ 4. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ క్రింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. ప్రజ్ఞామాపనలు, స్వప్న విశ్లేషణ, అభ్యసన రేఖ, సామాజిక సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ స్వప్న విశ్లేషణ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి. ఇది సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, ఇది సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ, ఇది ప్రేరణపై ఏమాత్రమో ఆధారపడని ప్రక్రియ, ఇది విశ్లేషణలతో కూడిన ప్రక్రియ. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించమన్నారు. ఇది ప్రేరణపై ఏమాత్రమో ఆధారపడని ప్రక్రియ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధనా రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక లేదా అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు. సృజనాత్మకత, తార్కికత, ప్రజ్ఞ, ఆసక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆసక్తి. ఆప్షన్ 4. క్రింది వానిలో అవధానం విషయంలో నిజం కానిది. అవధాన విభజన సాధ్యం కాదు. అవధానము యోచనాశక్తుల సముదాయమే ప్రత్యక్షం. ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయంను అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి. భావనోద్భవం జరగకపోవడానికి కారణం అవధాన లోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఈ క్రింది అవధానం విషయంలో నిజం కానిది ఏంటంటే ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయమును అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి. అది ఆప్షన్ 3 ఈజ్ ఏ సూటబుల్ ఆన్సర్. యత్నరహిత అభ్యసనం. యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి పద్ధతి, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 3. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచరు మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయటను అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం.
కరెక్ట్ ఆన్సర్ కార్యసాధక నిబంధన ఆప్షన్ 2. 21st వన్. మాంటిసోరీ మెథడ్ అనే పుస్తకంను రచించిన వారు పాల్ ప్రైరీ, ఏఎస్ నీల్, గిజుబాయ్, టోటో చాన్. కరెక్ట్ ఆన్సర్ గిజుబాయ్ ఆప్షన్ 3. మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు ఐసెంక్, లెనిన్, డేనియల్ వాట్సన్. డేనియల్ వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ లెనిన్. వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలు గుర్తించండి. వైకల్య రకాల వర్గాలు 7 నుండి 11 పెంచబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో రిజర్వేషన్లు 3% నుండి 4% వరకు పెంచబడింది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల్లో 5% సీట్ల రిజర్వేషన్ కల్పన. ఆప్షన్ 2, 3 కరెక్ట్ ఆన్సర్. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల ప్రకారం పద్ధతుల శాస్త్రమే. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వారు GOM రీతు, రాబర్ట్ గాగ్నే, క్యాలియర్, షిన్కే మిత్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 షిన్కే మిత్రా. కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెట్రోపాలిటన్ టోపాలజీ, స్టార్ టోపాలజీ. కరెక్ట్ ఆన్సర్ మెట్రోపాలిటన్ టోపాలజీ ఆప్షన్ 3. టెలిఫోన్ సంభాషణ అనునది వ్యక్తిగత సమాచార ప్రసారం, అంతర వ్యక్తిగత సమాచార ప్రసారం, క్రమానుగత సమాచార ప్రసారం, సాంకేతిక సమాచార ప్రసారం. ఆన్సర్ అంతర వ్యక్తిగత సమాచార ప్రసార ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. FTPని విస్తరించుము. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ టెర్మినేషన్ పీరియడ్, ఫిక్స్డ్ టైం ప్లాన్, ఫిక్స్డ్ టెక్స్ట్ ప్రాపర్టీ. ఆన్సర్ ఆప్షన్ 1 ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. 28 వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి. చదవడం, రాయడంలో నిష్క్రియాత్మకమైనది. వినియోగదారుని యొక్క భాగస్వామ్య ప్రజాస్వామ్యయుతం. వినియోగదారుడు చదవడం, రాయడం రెండూ చేయవచ్చు. వెబ్ కంటెంట్ యొక్క స్వభావం మూసివేయబడిందిగా చెప్పవచ్చు. 2, 3 ఆప్షన్స్ కరెక్ట్. వినియోగదారుని యొక్క భాగస్వామ్య ప్రజాస్వామ్యయుతం. వినియోగదారుడు చదవడం, రాయడం రెండూ చేయవచ్చు. నెక్స్ట్ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరైన సమాధానం. ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతను చురుగ్గా ఉన్నట్లు. ఉపాధ్యాయుడి ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం ఎక్కువ ఉంటే తరగతి నియంత్రణ అతని ఆధ్వర్యంలో ఉండదు. ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువ ఉంటే విద్యార్థులు చురుగ్గా ఉన్నట్లు. ఆప్షన్ 1, 3 ఫస్ట్ వన్. థర్డ్ వన్ ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతను చురుగ్గా ఉన్నట్లు. ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువ ఉంటే విద్యార్థులు చురుగ్గా ఉన్నట్లు. RTE 2009లోని చాప్టర్లు, సెక్షన్లు. ఆ చాప్టర్లు 7 చాప్టర్లు, సెక్షన్లు 38 సెక్షన్లు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. Thank you friends. Please subscribe.